కష్టపడి ఆంధ్రాని అభివృద్ధి చేయాలని, విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ అవకాశాలు లేకుండా పోయిన తరుణంలో పునః చంద్రబాబు నాయుడు గారు రావడం, దాన్ని ఒక రకమైన పునాది వేయడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఆయన కొంచెం అభివృద్ధి మీద కాకుండా సంక్షేమ పథకాలపై పెట్టి కొంచెం అభివృద్ధిలో వెనకపరచడం వల్ల ఈవేళ ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడిపోయింది. కాబట్టి యువతకు ఉద్యోగాలు లేవు, అన్ని రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయారు. ఆ రాష్ట్రాన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రతి అడుగు కూడా ముందుకేస్తుంది కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఇంకొక 5 సంవత్సరాలు ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలతో సమానంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. డెవలప్మెంట్ అంటే నేను మొత్తం ఓవరాల్ డెవలప్మెంట్ గురించి చెప్పను, ఎందుకంటే నేను ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేనేం చెప్తానంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ నాయకుడిగా, ఒక పేదల పట్ల ఎంతో అభిమానం ఉన్న నాయకుడు అని నేను ఆలోచిస్తాను. కాబట్టి 2-3 పాయింట్స్ చెప్తాను. ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎక్కడో దూరాన కొండల్లో కోనల్లో ఉన్నటువంటి గిరిపుత్రుల జీవితాల మీద ముందు ఆయన కన్నుబడింది. నిజంగా వారి జీవితాలు బాగుండాలో, వాళ్ళ బిడ్డలు చదువుకోవాలో, వారు కూడా మనలాగే అద్భుతమైన జీవితాలను అనుభవించాలనే ఆలోచనతో, వారికి చదువులు ఉండాలి అనే ఆలోచనతో అడవి బాట బట్టి అక్కడికి వెళ్ళి 1050 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు, మంచినీటి వసతి కానీ, అలాగే రోడ్డు రవాణా వ్యవస్థ కానీ దాన్ని మరుగుపరచడం ద్వారా స్కూల్స్ అయ్యి బాగుండి కరెంటు వేయడం ద్వారాగా ముందు ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఔరా అనిపించుకున్న రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. వాస్తవంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఈ విధంగా అట్టడుగునున్నటువంటి, ఎక్కడో దూరాన ఉన్నటువంటి వారి జీవితాల గురించి ఎవరూ ఆలోచించిన పరిస్థితులు చాలా తక్కువ. కాబట్టి నేనేమంటానంటే, వారి నుంచి ముందు ఆలోచన తీసుకుని ముందుకెళ్ళాడు, అది సక్సెస్ చేశాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో 5 సంవత్సరాల్లో కూడా పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఇది ఎవరో అవునన్నా కాదన్నా వాస్తవం. ఎందుకంటే అక్కడ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీ ప్రెసిడెంట్లకు కానీ, మెంబర్స్కి కానీ, అక్కడ ఉన్నటువంటి పెద్దలకు కానీ ఎలాంటి పేరు పెంపు లేకుండా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అంటే పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసి ప్రెసిడెంట్లు కూడా చంపేశాడు అతను. వాస్తవంగా అది అభివృద్ధిగా నిరోధకం అయిపోయింది. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ప్రతి పంచాయతీకి నిధులు ఇచ్చి బాగు చేసే ప్రక్రియ ప్రారంభించి, ప్రతి పల్లె కూడా బాగుండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, అన్ని పంటలు కానీ అన్నీ కూడా బాగా పండాలనే ఉద్దేశంతో ప్రతిదీ మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. రెండోది, ఆయన మీడియా ముందు పబ్లిసిటీ ఆయనకి ఎందుకండి బాబు, ఆయన నిజంగా చాలా సిల్లీగా ఉంటాయి. ఆయన కెమెరా ముందు యాక్ట్ చేస్తే 2 కోట్లు వస్తాయి, ఈ మీడియా ముందు యాక్ట్ చేస్తే ఏమొస్తుంది బా? యాక్షన్ ఎందుకు అనుకోవాలి? కళ్ళు కనపట్టలేదా? వాస్తవంగా వేళ మత్స్యకారుల జీవితం బాగుపడ్డాల కోసం, మత్స్యకారుల పిల్లల జీవితాలు బాగుపరచడం కోసం ఎన్ని కార్యక్రమాలు మొదలుపెట్టారు, అవి కనపట్టలేదా? మరి 1050 కోట్లు మరి ప్రభుత్వ ధనం మరి గిరిపుత్రుల కోసం చెప్పి రోడ్లకు కానీ, కరెంటుకి కానీ, మంచినీటి సౌకర్యం కానీ అది కనపడలేదా? ప్రతి పంచాయతీకి నిధులు రావడం కనపడలేదా? ఇంకెంతకంటే ఏం చెప్తాను నేను. ఇప్పుడు వాస్తవాన్ని అవాస్తవంగా మాట్లాడితే ఎవడు ఏం చెప్పలేడు. నిజంగా పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియాలో లేడు. అది తెలుసుకుని మాట్లాడాలి ఎవడైనా కానీ. ట్రోల్ చేస్తున్నాం కదా, ఎర్రి నవ్వులు ఎక్కిలి చేష్టలు చేస్తున్నాం కదా అంటే 11 నుంచి మళ్ళీ 5కు రావాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మంచిని మంచిగా, అభివృద్ధిని అభివృద్ధిగా మాట్లాడితేనే బాగుంటుంది. ఎవరైనా సరే అభివృద్ధిని కాంక్షించే ఏ వ్యక్తి అయినా సరే ఫలానా వ్యక్తి బాగా పనిచేస్తున్నాడంటే ఇంకా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఒక వ్యవస్థలో కానీ, ఒక సంస్థలో కానీ ఒక వ్యక్తి బెటర్గా పనిచేస్తున్నాడంటే ఆయన్ని అభివృద్ధి పదంలో బాగా నడిపిస్తున్నాడని చెప్తే ఆయన పనిచేసే అవకాశం ఉంటుంది. అంతేగాని పవన్ కళ్యాణ్కి మీడియాతో పనేమా? మీడియా ఆయనకి అవసరమా? పవర్ స్టార్, వాస్తవంగా అంత పెద్ద బిరుదు ఎక్కడికి వెళ్ళినా ఆయనకి పొత్తుతో వస్తారా పొత్తుతో రారా అన్నది పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యువత బాగుండాలి. ఫస్ట్ యువత ఇప్పుడు విడిపోయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు మొత్తం పోయాయి. ఆంధ్రప్రదేశ్లో యువతకు బ్రతుకు తెరువు లేదు. అది వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా, అంతే కదా. ఇప్పుడు అక్కడ ఫ్యాక్టరీలు కానీ, ఐటీ కంపెనీలు కానీ నిర్మిస్తే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత బాగుపడే అవకాశం ఉందని ఆలోచనలో వెళుతున్నారు. అది చేస్తే 100% వీళ్ళే కలిసి ఉంటారు. లేదు, కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు
కొన్ని ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. ఏ కారణం చేతన్నా పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది కలిగితే చెప్పలేం, కానీ ఇప్పటికైతే ప్రస్తుతానికి అందరూ కలిసే ఉన్నారు, కలిసే ఉంటారని చెప్పి ఆయన కూడా అనుకుంటున్నారు.